పల్లె పశుపోషకులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకు కనబడుతున్న గేదెలు వచ్చేసి అమ్మడానికైతే రెడీగా ఉన్నాయని చెప్పారు. ఈ గేదెలు నచ్చితే రైతుతో మీరు మాట్లాడి అన్ని రకాలుగా చెక్ చేసుకుని తీసుకోవాలండి. ఏదైనా మెయ్య గుడ్లమాయ కానీ కొమ్ము కొట్టడం కానీ ఏదైనా చంటి ఫెయిల్ అవ్వడం కానీ పాలిస్తుందో లేదో తెలుసుకోవడం. పల్లె పశుపోషకులందరికీ నమస్కారం అండి. వీడియోలో కనపడుతున్న 7 గేదెలు అయితే మనకు అమ్మడానికి పెట్టారు. ఫస్ట్ మనకు కనపడుతున్న కదా గేదె కొంచెం పెద్ద సైజు గేదె. ఈ గేదె వచ్చేసి 14 లీటర్ల పీక్ ఈల్డ్ కెపాసిటీ ఏంటండి. 15 రోజుల్లో ఇంకా డెలివరీ అవుతుందంట. ఇది ముర్రా జాతి రెండో ఈత గేదె అని చెప్పారండి. ఇప్పుడు మనకు కనపడుతుంది కదా రెండో ఈత గేదె. ఇది ఒక రోజు ముందు అయితే ఈనిందంటండి. నిన్న అయితే ఈనిందని చెప్పారు. ఇప్పుడైతే 5 పాలు ఉందంట. మ్యాక్సిమం పీక్ ఈల్డ్లో 7 పాలు అవుతుంది. ఉమ్మరం మీద 14 లీటర్ల పాలు అవుతుందంటండి. ఇది కూడా ముర్రా జాతే రెండో ఈత గేదె అని చెప్పారండి. చూడొచ్చు ఇది రెండో గేదె. మనకు కనపడుతున్న గేదె కొంచెం కాలు కురుసు గేదె ఉంది. ఇది రెండో ఈత గేదె. ఇప్పుడు మనకి మూడో ఈత గేదె ఉందండి. ఇదైతే 15 రోజుల్లో డెలివరీ అవుతుందని చెప్పారండి. ఇది కూడా పీక్ ఈల్డ్లో 12 నుంచి 14 లీటర్లు పాలు ఒక రోజుకైతే ఉండొచ్చు అని చెప్పారు రైతు. 20 రోజుల్లో ఇవ్వడానికి టైం అయితే ఉందన్నారు. ఇది కూడా రెండో ఈత పడ్డండి. ఇప్పుడు లెగుస్తుంది కదా ఈ గేదె వచ్చేసి మనకి 4వ గేదె. ఇది వచ్చేసి ఉమ్మరం పాడి మీద 12 లీటర్ల దాకా అయితే పాలయ్యే అవకాశం ఉందంటండి. రోజుకి 2 పూట్ల మీద 15 రోజులు డెలివరీ టైం ఉందంట. ఇది కూడా ముర్రా జాతి గేదె రెండో ఈత పడ్డ. చూడొచ్చు ఇది మనకి 5వ గేదె అండి. ఇదైతే ఇంకా 10 రోజుల సమయం ఉందంట వేయడానికి. ఉమ్మరం మీద 13 లీటర్ల పాలు అయితే అయ్యే అవకాశం ఉంది ఒక రోజుకి. ఇది కూడా ముర్రా జాత. ఇది కూడా రెండో ఈత పడ్డ అని చెప్పారండి రైతు మనకి. చూడొచ్చు ఈ వీడియోలో కనపడుతున్న మనకి నెక్స్ట్ గేదె తిరుగుతుంది కదా. ఇది వచ్చేసి మనకి 6వ గేదె అండి. చూడొచ్చు 7 రోజులు అయితే పడుతుందంటండి ఇంకేంటానికి. 12 నుంచి 14 లీటర్ల దాకా పాలు ఇవ్వచ్చంట ఒక రోజుకి ఉమ్మరం మీద మ్యాక్సిమం. ఇది కూడా రెండో ఈత ముర్రా జాతి పడ్డ. ఈ వీడియోలో చివరిగా కనపడుతుంది కదా మనకి ఇది 7వ పడ్డ అండి. చూడొచ్చు ఇది హైట్ కొంచెం పొడుగు జాతిగా అంటే గొప్పగా గేదె ఉంది. గేదె అయితే గొప్పగా ఉంది. ఇంకా ఇది 2-3 రోజుల్లో ఈనొచ్చు అని చెప్పారు. 14 నుంచి 16 లీటర్ల దాకా అయితే పాలు ఉంది. ఇది కూడా రెండో ఈత పడ్డ అయితే రైతు మనకు చెప్పడంగా అయితే జరిగిందండి. చూడొచ్చు గేదెలన్నీ వాటి రింగు, వాటి సైజు, వాటి క్వాలిటీ. ఇవి గేదెలను కనుక తీసుకోవాలి అనుకుంటే ఈనిన గేదె అయితే మీరు అక్కడే 1-2-3 పూట్లు అయితే పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్పారండి. అదే చూడు గేదె అయితే మీరు ఒక అంచనా వేసుకోగలిగి గేదె ధరలు వచ్చేపాటికి మినిమం 1 లక్ష నుంచి 1,50,000 వరకు అయితే ఉండొచ్చు అని చెప్పారండి. అంటే 1,50,000 వరకు అయితే గేదెలు ఉన్నాయి మ్యాక్సిమం రేటు. 4-5 గేదెలు కొన్న వరకు అయితే ఉచితంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. 1-2 గేదెలు అయితే డీజిల్ ఖర్చు మీరు పెట్టుకోవాలని చెప్పారండి. థ్యాంక్ యూ.